హలో ఎవ్రీవన్. యాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం చూద్దాం. అబ్బా, యాపిల్ జ్యూసే కదా, ఎవరికి తెలియదా అనుకుంటున్నారా? యాపిల్ జ్యూస్లో రకాలు ఉంటాయండి, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. 4 గ్లాసులు ఊరికే లాగించేస్తారు కూర్చొని, అంతే. మరి మామూలుగా ఉండదన్నమాట. నేను 4 యాపిల్లో 2 యాపిల్స్ అయితే తీసుకున్నాను. యాపిల్స్ చాలా కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి. ఇప్పుడు చూసారు కదా, మీడియం సైజులోనే ఉన్నాయి యాపిల్. ఇవి బాగా చిన్నవి కాదు, బాగా పెద్దవి కాదు, మీడియం సైజులో ఉన్నాయి. 2 యాపిల్ అయితే తీసుకున్నాను కడిగేసుకొని. ఇంకా 4 యాపిల్ అయితే చాలా ఎక్కువ జ్యూస్ అవుతుందండి. కొంచెం పర్ఫెక్ట్గా చేసుకొని ఇందులో యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటిని పెట్టి మనకి జ్యూస్ ఎక్కువ అవుతుంది. ఊరికే ఉట్టే యాపిల్ అయితే అంత ఎక్కువ ఏమో అవ్వదండి. పలుచగా ఉన్న తాగలేమో, అలాగని మరి చిక్కగా ఉన్న కానీ బాగోదనమాట. ఎక్కువ యాపిల్స్ కావాలి, కానీ తక్కువ యాపిల్స్ తోటి చిక్కగా అండ్ టేస్టీగా కావాలంటే ఇలా ట్రై చేయండి. చిక్కగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే 2 యాపిల్ తీసుకున్నాను కదా, యాపిల్ సీడ్స్ మధ్యలో ఉన్నదైతే తీసేసుకున్నానండి. నేనైతే పొట్టు రిమూవ్ చేయనండి. చాలామంది యాపిల్ పొట్టు రిమూవ్ చేస్తారు, బట్ అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే రిమూవ్ చేయలేదు. మనకి తొక్క తీసుకుంటుంది ఉంటుంది కదా, దాంతో పొట్టు రిమూవ్ చేసుకొని యాపిల్ జ్యూస్ చేసుకుంటారు చాలామంది. ఇవైతే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుందామండి. 2 యాపిల్స్ అయితే తీసుకున్నాను, సరిపోతాయి. ఒక 4 అంటే 2 గ్లాసులు ఫుల్గా పెద్దవి అయితే 2 గ్లాసులు జ్యూస్ అవుతుంది. 4 గ్లాసులు జ్యూస్ కూడా చేసుకోవచ్చు. పలుచగా మరీ బాగోదు కాబట్టి 2 గ్లాసులు, పెద్ద గ్లాసులు అయితే 2 అవుతుంది, 2, 3 అవుతుందండి. నాకైతే 3 గ్లాసులు అయ్యింది జ్యూసు. అంతకంటే ఎక్కువ లేదు. మరీ పలుచుకున్న టేస్ట్ అయితే బాగోదు కదా. ఇవి పెద్ద యాపిల్ కూడా కాదు, మీడియం సైజ్ యాపిల్ అంతే. చూసారు కదా, యాపిల్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసేసుకోండి. యాపిల్ మొత్తం అన్ని చిన్న ముక్కలుగా అయితే తొందరగా మిక్సీ పట్టినప్పుడు మనకు జ్యూస్ తొందరగా అవుతుంది. చిన్న ముక్కలు మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. మిక్సీ జార్లో అయితే యాపిల్ యాడ్ చేసేసుకుందామండి. కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి అయితే యాడ్ చేసుకుందాం. మనకి ఏంటంటే జ్యూస్ అన్నది ఎప్పుడన్నా ఏమేమి యాడ్ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాక్ట్గా 1 కప్పు షుగర్ వేసుకున్నానండి. మరీ ఎక్కువైనా యాపిల్ జ్యూస్లో స్వీట్ ఎక్కువైతే తాగాలనిపించదు, తక్కువైనా తాగాలనిపించదు. 1 గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. చూసారు కదా, పాలు ఖచ్చితంగా కాచిన పాలే కావాలి, పచ్చిపాలు వద్దండి. పచ్చిపాలు చేయకూడదు. పచ్చిపాలు హోటల్లో పచ్చి చేస్తారు, బట్ పచ్చి చేయకూడదండి. కాచిన పాలు తీసుకుంటే ఆ టేస్ట్ వేరనమాట. ఇంకా హార్లిక్స్ అండి. 2 యాపిల్కి 2 పెద్ద స్పూన్తో అయితే 2 స్పూన్లు అయితే హార్లిక్స్ అయితే తీసుకోండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. పెద్ద స్పూన్తో తీసుకున్న 2 స్పూన్లు అప్పుడేనండి టేస్ట్ వచ్చేది. కేవలం హార్లిక్స్ వల్ల ఎక్కువ టేస్ట్, పాలు వల్ల వస్తుంది. హార్లిక్స్ వల్లనే ఎక్కువ టేస్ట్. చూసారు కదా, హార్లిక్స్ మిక్సీ అయితే పట్టేసుకుందాం. నీకు చల్లగానే ఉంది కాబట్టి ఐస్ క్యూబ్స్ ఏమీ వేసుకోలేదండి. కూలింగ్ వాటర్ అయితే వేసుకున్నాను, అవి కూడా వద్దు. మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కాసేపు సరిపోతుంది. ఎందుకంటే క్లైమేట్ నార్మల్గానే ఉంది కదా, ఇలాంటప్పుడు ఏం మనం ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటే జలుబు వచ్చేస్తుంది పిల్లలకి. అందుకే ఐస్ క్యూబ్స్ ఏమీ వేయలేదు నేను. ఇంకైతే చూసారు కదా, జ్యూస్ చేసిన లంచ్ బాక్స్లోకి అయితే బాబుకి అయితే తయారు చేశాను మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అనమాట. బస్ నేను వెళ్ళినప్పుడు లస్సీ కావాలి మమ్మీ, అది కావాలి, ఇది కావాలంటున్నాడు. అందుకే బాబు కోసం ఈ జ్యూస్ అయితే చేసి మధ్యాహ్నం లంచ్ టైంలో పెట్టేశాను అనమాట. కొంచెం చక్కగా జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోండి, సూపర్గా ఉంటుందన్నమాట. అబ్బా, నిజంగా తాగిన కొలు తాగాలనిపించింది ఈరోజు. నేను యాపిల్ జ్యూస్ చాలాసార్లు చేస్తాను, ఇది కొంచెం డిఫరెన్స్గా చాలా బాగుంది. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.